హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మజ్జిగ సన్నకారాలు ఎలా చేయాలో చూద్దాం. ఇది కారపూసేనండి, కాకపోతే మజ్జిగతో చేస్తాం కాబట్టి ఇది ఇంకా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా చేయాలో ఆ ప్రాసెస్ చూద్దాం. ముందుగా నేను ఒక 2 కప్స్ శనగపిండి తీసుకున్నానండి. ఇప్పుడు అందులోకి ఒక 1/2 కప్పు బియ్యపిండి వేయాలి. తరువాత రుచికి సరిపడా సాల్ట్ వేయాలి. కొంచెం పసుపు వేయాలి. కొద్దిగా చిల్లీ పౌడర్, అంటే ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి. కలర్ రెడ్గా ఉంటుంది కానీ పెద్ద కారం ఏమీ ఉండదు. ఇది కొంచెం వేయాలి. తరువాత ఇక్కడ నేను వాము మెత్తగా గ్రైండ్ చేసి ఇలాగా జల్లించానండి. లేకపోతే ఈ పావు మనం పెట్టి ఈ రేక అందులో వేసినప్పుడు ఆ వాము దీనికి అడ్డం పడిపోయి సరిగ్గా ఆ పిండి అందులోంచి దిగదు. అందుకని ఇలాగా మనం జల్లించుకుంటే మంచిది. ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ పిండిని కొద్దిగా మజ్జిగ వేసుకుంటూ మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఆ కన్సిస్టెన్సీ ఉండేలాగా కలుపుకోవాలి. ఇలా 2 కప్స్ శనగపిండి తీసుకున్నప్పుడు ఒక 1/2 గ్లాస్ మజ్జిగ పడుతుందండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ పిండి చేతికి అంటుకోకుండా ఇలాగా కాస్త ఒకసారి మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ కారపూస రేకు ఈ జంతికల గొట్టంలో ఇలా ఫిక్స్ చేయాలి. కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి లోపల. ఇప్పుడు ఈ పిండిని కొద్ది కొద్దిగా తీసుకుని ఈ జంతికల గొట్టంలో పెట్టాలి. ఇప్పుడు బాండీలో నూనె బాగా వేడి చేసుకుని ఈ జంతికల గొట్టంలో ఇది కారపూస చుట్లులాగా వేయాలి. ఇది 2 వైపులా ఇలాగా వేగనివ్వాలి. ఇది వేగిన తర్వాత ఇలాగ తీసేసుకోవచ్చు. అంతే, మజ్జిగ సన్నకారాలు రెడీ అయిపోయాయండి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్ బాక్స్లో మెసేజ్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. ఓకే.